ఈ సర్వీస్ అనేది ఉందండి టాటాలో. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఒక టెక్నాలజీతో వచ్చినప్పుడు ఆ టెక్నాలజీని సర్వీస్ పీపుల్స్కి అది వాళ్ళు అడాప్ట్ చేసుకోలేకపోయినారు. అసలు వాళ్ళకి అసలు ఏం తెలియదు. ఓకే. నేను ఈవీ తీసుకున్నప్పుడు కూడా అసలు ఆ ఈవీ అమ్మే అతనికే తెలియదు అసలు ఇందులో ఏముంది, ఏం ఫీచర్స్ ఉన్నాయి, అసలు వాడు ఏం టెక్నాలజీ ఇచ్చాడు. నేను అడుగుతా ఉంటే అవునా అని చెప్పేసి వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ కారు కూడా నేను ఫేస్ చేస్తాను. అసలు తీసుకున్నాక ఏంటంటే నేను అక్కడ పీపీఎఫ్ వాళ్ళు ప్రాబ్లమా లేకపోతే షోరూమ్ నుంచి అలా వచ్చింది. నాకు కూడా ఇంటి దగ్గర వెహికల్ పార్క్ చేశాను, అసలు ఆన్ అవ్వట్లేదు. ఈవెన్ అట్లీస్ట్ కన్సోల్ కూడా అసలు ఏం వర్క్ చేయట్లేదు. ఈవెన్ ఇన్ఫోమీటర్ కూడా చూపించట్లేదు. ఏంటని నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే ఇమీడియట్ గా వచ్చారు. వచ్చేసి వాళ్ళు చూస్తే ఏంటంటే బ్యాటరీ అంటే ఈ పీపీఎఫ్ వాళ్ళు సంథింగ్ వాళ్ళు ఏదో రిమూవ్ చేస్తారు, కరెక్ట్ ఆ స్క్రూస్ అనేది టైట్ చేయలేకపోయారు. ఈవెన్ అది ఈ మన స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్ బాగా అసలు ఆ క్యాప్ కూడా సరిగ్గా ఫిట్ అవ్వలేదు. సో ఈ ఉన్నాయి కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని కూడా మీరు మీ ప్రయారిటీకి వెళ్ళిపోయారు. సో సేఫ్టీ, కంఫర్ట్, రైడ్ క్వాలిటీ గురించి మీ ప్రయారిటీ వెళ్ళిపోయారు.